ఈ ప్రశ్నలో సింధు నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు నాగరికతను హరప్ప నాగరికత అని కూడా అంటారని. ఇది కరెక్ట్. ఎందుకంటే ఈ నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన సైట్ హరప్పా దగ్గర బయటపడింది. అందుకే దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఈ నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత అని. ఇది కూడా కరెక్ట్. సింధు నాగరికతలో సిటీస్ చాలా ప్లాన్గా ఉండేవి. రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఇల్లు, గ్రానరీస్, ఇలా అర్బన్ లైఫ్ చాలా డెవలప్ అయింది. అందుకే దీనిని అర్బన్ సివిలైజేషన్ అంటారు. మూడో స్టేట్మెంట్ ఏమంటుందంటే సింధు నాగరికత వేదకాలం తర్వాత ప్రారంభమైందని. ఇది తప్పు. ఎందుకంటే సింధు నాగరికత వేదకాలం కంటే ముందు ఉంది. కాబట్టి వేదకాలం తర్వాత ప్రారంభమైంది అనే స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం బి. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికత సైట్స్ను వాటి ప్రాంతాలతో మ్యాచ్ చేయాలి. హరప్పా ప్రస్తుతం పంజాబ్, పాకిస్తాన్లో ఉంది. కాబట్టి 1A. మొహెంజోదారో ప్రస్తుతం సింధ్, పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ గ్రేట్ బాత్, ప్లాంట్ సిటీ, డ్రైనేజ్ సిస్టమ్ లాంటి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికాయి. కాబట్టి 2B లోతాల్ గుజరాత్లో ఉంది. ఇది డాక్యార్డ్ వల్ల చాలా ఫేమస్. అంటే ట్రేడ్ అండ్ సీ రూట్ కనెక్షన్ కోసం ఇంపార్టెంట్ సైట్. కాబట్టి 3C కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ప్లౌడ్ ఫీల్డ్ అంటే దున్నిన పొలం ఎవిడెన్స్ దొరికింది. కాబట్టి 4D. ఇప్పుడు మొత్తం మ్యాచ్ చూస్తే 1A, 2B, 3C, 4D. అందుకే సరైన సమాధానం A 1A, 2B, 3C, 4D. ఈ ప్రశ్నలో మొహెంజోదారో గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి సింపుల్గా చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే మొహెంజోదారో అంటే చనిపోయిన వారి గుట్ట అని. ఇది కరెక్ట్. మొహెంజోదారో అనే పేరు మీనింగ్ మౌండ్ ఆఫ్ ది డెడ్ అంటే చనిపోయిన వారి గుట్ట అని అర్థం. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే మొహెంజోదారోలో గొప్ప స్నానశాల కనిపించింది అని. ఇది కూడా కరెక్ట్. దీన్ని ఇంగ్లీష్లో గ్రేట్ బాత్ అంటాం. ఇది మొహెంజోదారోలో దొరికిన చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే మొహెంజోదారోలో ఇను పరికరాలు ఎక్కువగా దొరికాయి అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు నాగరికత కాలంలో ముఖ్యంగా కాపర్ అండ్ బ్రాంజ్ వాడకం కనిపిస్తుంది. ఇనుము వాడకం ఈ నాగరికతలో ప్రధానంగా కనిపించదు. కాబట్టి ఐరన్ టూల్స్ ఎక్కువగా దొరికాయి అనేది రాంగ్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే మొహెంజోదారో అంటే మౌండ్ ఆఫ్ ది డెడ్, గ్రేట్ బాత్, కానీ ఐరన్ టూల్స్ కాదు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం B1, 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికత తవ్వకాలు మరియు వాటికి సంబంధించిన వ్యక్తులు మ్యాచ్ చేయాలి. మొదట దయారాం సాహ్ని. హరప్పా తవ్వకాలతో దయారాం సాహ్ని పేరు చాలా ఇంపార్టెంట్. హరప్పా సైట్ను తవ్వకాల ద్వారా బయటకు తీసుకురావడంలో ఆయన పాత్ర ఉంది. కాబట్టి 1A. రెండవది ఆర్డి బెనర్జీ. మొహెంజోదారో తవ్వకాలతో ఆర్డి బెనర్జీ పేరు కనెక్ట్ అవుతుంది. మొహెంజోదారోలో గ్రేట్ బాత్, ప్లాంట్ సిటీ, డ్రైనేజ్ సిస్టమ్ లాంటి ఆధారాలు బయటపడ్డాయి. కాబట్టి 2B. మూడవది జాన్ మార్షల్. సింధు నాగరికతను ఒక గొప్ప ప్రాచీన నాగరికతగా గుర్తించడంలో జాన్ మార్షల్ పేరు చాలా ముఖ్యమైనది. ఆయన కాలంలో హరప్పా, మొహెంజోదారో ఆధారాలు ప్రపంచానికి బాగా తెలిసాయి. కాబట్టి 3C. నాలుగవది SR రావు. లోతాల్ తవ్వకాలతో SR రావు పేరు కనెక్ట్ అవుతుంది. లోతాల్ గుజరాత్లో ఉంది. ఇక్కడ డాక్యార్డ్ అంటే ఓడలు నిలిపే స్థలం లాంటి ఆధారం దొరికింది. కాబట్టి 4D. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే దయారాం సాహ్ని అంటే హరప్పా, ఆర్డి బెనర్జీ అంటే మొహెంజోదారో, జాన్ మార్షల్ అంటే సింధు నాగరికత గుర్తింపు SR. రావు అంటే లోదాలని గుర్తుపెట్టుకోండి. అందుకే మొత్తం మ్యాచ్ 1A, 2B, 3C, 4D సరైన సమాధానం. A1A, 2B, 3C, 4D. ఈ ప్రశ్నలో సింధు నాగరికత సైట్స్ మరియు వాటి స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారు. ఏ జతలు కరెక్ట్ అనేది చెక్ చేయాలి. మొదటి జత లోతాల్ నౌకాశ్రయం. ఇది కరెక్ట్. లోతాల్ గుజరాత్లో ఉంది. ఇక్కడ డాక్యార్డ్ ఆధారం దొరికింది. డాక్యార్డ్ అంటే ఓడలు నిలిపే స్థలం. అందుకే లోతాల్ను ట్రేడ్ అండ్ పోర్ట్ యాక్టివిటీస్కు ఇంపార్టెంట్ సైట్గా చూస్తారు. కాబట్టి మొదటి జత కరెక్ట్. రెండో జత కాలిబంగన్, దున్నిన పొలం ఆనవాళ్ళు. ఇది కూడా కరెక్ట్. కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది.
ఇక్కడ ప్లౌడ్ ఫీల్డ్ అంటే దున్నిన పొలం ఆధారాలు దొరికాయి. ఇది అగ్రికల్చర్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఎవిడెన్స్. కాబట్టి రెండో జత కరెక్ట్, మూడో జత ధోలావీర నీటి నిర్వహణ పద్ధతి. ఇది కూడా కరెక్ట్. ధోలావీర గుజరాత్లో ఉంది. ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా ఫేమస్. అంటే నీటిని నిల్వ చేయడం, ఉపయోగించడం కోసం మంచి ప్లానింగ్ కనిపిస్తుంది. కాబట్టి మూడో జత కరెక్ట్. నాలుగో జత బనావలి హర్యానా ప్రాంతం. ఇది కూడా కరెక్ట్. బనావలి హర్యానా ప్రాంతానికి సంబంధించిన హరప్పన్ సైట్. కాబట్టి నాలుగో జత కూడా కరెక్ట్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే లోథాల్ అంటే డాక్యార్డ్, కాలిబంగన్ అంటే ప్లౌడ్ ఫీల్డ్, ధోలావీర అంటే వాటర్ మేనేజ్మెంట్, బనావలి అంటే హర్యానా అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 4 జతలు కరెక్ట్. అందుకే సరైన సమాధానం C1, 2, 3, 4. ఈ ప్రశ్నలో సింధు నాగరికతలో టౌన్ ప్లానింగ్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు నాగరికతలో పట్టణ ప్రణాళిక చాలా అభివృద్ధి చెందింది అని. ఇది కరెక్ట్. సింధు నాగరికతను అర్బన్ సివిలైజేషన్ అంటారు. ఎందుకంటే సిటీస్ చాలా ప్లాన్డ్గా ఉండేవి. రోడ్స్, హౌసెస్, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ మంచి ప్లానింగ్తో నిర్మించారు. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే వీధులు సాధారణంగా సరళంగా ఒకదాన్ని మరొకటి కోణంగా కలిసే విధంగా ఉండేవి అని. ఇది కూడా కరెక్ట్. సింధు నాగరికత సిటీస్లో రోడ్స్ సాధారణంగా స్ట్రైట్గా ఉండేవి. అలాగే ఒక రోడ్ ఇంకో రోడ్ను రైట్ యాంగిల్లో కలిసేది. దీన్ని గ్రిడ్ ప్యాటర్న్ అంటాం. కాబట్టి స్టేట్మెంట్ 2 కరెక్టు. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఇళ్లకు డ్రైనేజ్ వ్యవస్థ ఉండేది కాదు అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు నాగరికతలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. చాలా ఇళ్ల నుంచి నీరు బయటకు వెళ్ళేలా డ్రైన్స్ ఉండేవి. ఆ డ్రైన్స్ మెయిన్ డ్రైనేజ్తో కనెక్ట్ అయ్యేవి. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే కోసము సింధు నాగరికత అంటే ప్లాంట్ సిటీస్ ద గ్రిడ్ ప్యాటర్న్ రోడ్స్, అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం B1, 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికతలో దొరికిన ముఖ్యమైన ఆధారాలు మరియు వాటి సైట్స్ మ్యాచ్ చేయాలి. మొదట గొప్ప స్నానశాల, దీనిని ఇంగ్లీష్లో గ్రేట్ బాత్ అంటాం. గ్రేట్ బాత్ మొహెంజోదారోలో దొరికింది. ఇది సింధు నాగరికతలో చాలా ఫేమస్ స్ట్రక్చర్. కాబట్టి 1A. రెండవది నౌకాశ్రయం, దీనిని డాక్యార్డ్ అంటాం. ఇది లోథాల్లో దొరికింది. లోథాల్ ట్రేడ్ అండ్ పోర్ట్ యాక్టివిటీస్కు ఇంపార్టెంట్ సైట్. కాబట్టి 2B. మూడవది దున్నిన పొలం, దీనిని ప్లౌడ్ ఫీల్డ్ అంటాం. ఇది కాలిబంగంలో దొరికింది. ఇది అగ్రికల్చర్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఎవిడెన్స్. కాబట్టి 3C. నాలుగవది 3 భాగాల పట్టణ నిర్మాణం, ఇది ధోలావీరాలో కనిపిస్తుంది. ధోలావీరాలో సిటీని 3 భాగాలుగా ప్లాన్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి 4D. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే గ్రేట్ బాత్ అంటే మొహెంజోదారో, డాక్యార్డ్ అంటే లోథల్, ప్లౌడ్ ఫీల్డ్ అంటే కాలిబంగన్. 3 భాగాల సిటీ ప్లానింగ్ అంటే ధోలావీరాని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A, 2B, 3C, 4D. అందుకే సరైన సమాధానం A1A, 2B, 3C, 4D. ఈ ప్రశ్నలో సింధు నాగరికత లిపి అంటే ఇండస్ స్క్రిప్ట్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు నాగరికత లిపి ఇప్పటి వరకు పూర్తిగా చదవబడలేదు అని. ఇది కరెక్ట్. ఇండస్ స్క్రిప్ట్ ఇప్పటికీ పూర్తిగా డీకోడ్ కాలేదు. అంటే ఆ లిపిలో ఉన్న మాటలు అర్థాలు పూర్తిగా తెలుసుకోలేకపోయారు. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఈ లిపి సాధారణంగా ముద్రలపై కనిపిస్తుంది అని. ఇది కూడా కరెక్టు. ముద్రలను ఇంగ్లీష్లో సీల్స్ అంటాము. హరప్పన్ సీల్స్ మీద చిన్న చిన్న గుర్తులు కనిపిస్తాయి. అవే ఇండస్ స్క్రిప్ట్కు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఈ లిపి సంస్కృత భాషలో ఉందని పూర్తిగా నిర్ధారించబడింది అని. ఇది తప్పు. ఎందుకంటే ఇండస్ స్క్రిప్ట్ ఇంకా పూర్తిగా చదవబడలేదు. కాబట్టి అది సంస్కృతమా ఇంకో భాష అని పూర్తిగా కన్ఫర్మ్ చేయలేం. అందుకే ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే ఇండస్ స్క్రిప్ట్ అంటే అన్డిసైఫర్డ్ స్క్రిప్ట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా పూర్తిగా చదవబడలేదు. అలాగే ఇది ఎక్కువగా సీల్స్ మీద కనిపిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం B1, 2 మాత్రమే. ఈ ప్రశ్నలో తప్పు జత ఏది అని అడిగారు. అంటే ఇచ్చిన 4 పేస్లో ఏది రాంగ్ పే అనేది గుర్తించాలి.
మొదటి జత పశుపతి ముద్ర మొహెంజోదారో. ఇది కరెక్ట్ పశుపతి సీల్ అంటే పశుపతి ముద్ర మొహెంజోదారోలో దొరికింది. ఇది సింధు నాగరికతలో చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్. రెండో జత నర్తకి విగ్రహం మొహెంజోదారో. ఇది కూడా కరెక్ట్. నర్తకి విగ్రహాన్ని ఇంగ్లీష్లో డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ అంటాం. ఇది కూడా మొహెంజోదారోలో దొరికింది. ఇది బ్రాంజ్తో చేసిన చిన్న విగ్రహం. మూడో జత నౌకాశ్రయం హరప్ప. ఇది తప్పు, ఎందుకంటే నౌకాశ్రయం అంటే డాక్యార్డ్ హరప్పాలో కాదు. ఇది లోథాల్లో దొరికింది. లోథాల్ గుజరాత్లో ఉంది. ఇది ట్రేడ్ అండ్ పోర్ట్ యాక్టివిటీస్కు ఫేమస్. నాలుగో జత దున్నిన పొలం కాలిబంగన్. ఇది కరెక్ట్. దున్నిన పొలం ఆధారాన్ని ఇంగ్లీష్లో ప్లౌడ్ ఫీల్డ్ అంటాం. ఇది కాలిబంగన్లో దొరికింది. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే డాక్యార్డ్ అంటే లోథాల్ హరప్ప కాదు. పశుపతి సీల్, డాన్సింగ్ గర్ల్ అంటే మొహెంజోదారో, ప్లౌడ్ ఫీల్డ్ అంటే కాలిబంగన్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పు జత సి నౌకాశ్రయం హరప్ప.